శ్రీశ్రీ ఒక మాట చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నది నిజమే. కాని కొందరు ఎక్కువ సమానులు. ఈ చమత్కారపూరితమైన పదం డేరా బాబాకు చక్కగా సరిపోతుంది. తన వద్దకు వచ్చిన భక్తులపై అత్యాచారం, తన ఆశ్రమంలో పనిచేస్తున్న వారిని హత్య చేసిన నేరాలపై 2017లో 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ శిక్ష పడిన రోజు అతని వేలాది మంది అనుచరులు సృష్టించిన విధ్వంసం కారణంగా కోట్ల రూపాయల ఆస్తులు దగ్ధమయ్యాయి. పోలీసుల కాల్పుల్లో 40 మందికి పైగా చనిపోయారు. బాబా వేషం వేసుకుని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోసుకున్న ఇంత పెద్ద నేరగాడి పట్ల ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో, ఎలాంటి అడ్డంకులు లేకుండా అతనికి లభిస్తున్న వరుస పెరోల్ ఆర్డర్లే సాక్ష్యం. వ్యవస్థ ఈ స్థాయిలో భ్రష్టుపట్టినప్పటికీ నిజాయితీపరులైన ఇద్దరు అధికారులు కారణంగా డేరా బాబాకు శిక్ష పడింది. వారు, ఒకరు సిబిఐ అధికారి, రెండో వారు గౌరవ న్యాయమూర్తి. 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా 2026 ప్రారంభంలో 15ఓసారి 40 నుండి 50 రోజులు పెరోల్ పొంది సిర్సా హెడ్క్వార్టర్స్లో విలాసవంతంగా గడుపుతున్నాడు. ఒక సామాన్య ఖైదీకి పెరోల్ రావాలి అంటే ఎన్నో అడ్డంకులు పెట్టే అధికారులు ఇంత పెద్ద నేరస్తుడికి సులువుగా, ముఖ్యమైన కారణం లేకుండా 15 సార్లు పెరోల్, అది కూడా ప్రతిసారి నెల 2 నెలలు ఇచ్చారు అంటే శ్రీ గారు చెప్పిన మాటలు ఎంత నిజమో అర్థం అవుతుంది. ఇంత బహిరంగంగా వ్యవస్థలు ఒక బాబాకు సాష్టాంగ పడుతున్నాయి అంటే ఎంత పెద్ద నేరం చేసినా పేరున్న బాబా అయితే చాలు, రాజకీయ నాయకులతో అతనికి ఉన్న బంధాలు బయటకు వచ్చి రాజ్యాంగాన్ని ధిక్కరించి అతనికి ఇచ్చే ప్రభుత్వ మర్యాదలు ఎలా ఉంటాయో నేరస్తుడైన ఈ డేరా బాబాకు అందుతున్న మర్యాదలు చెబుతున్నాయి. జన విజ్ఞాన వేదిక ఉత్తమ పౌర సమాజం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.